జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసులో నూతన జీవం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వాదం పొందుతున్నారని విశ్వసించుచున్నాము. ప్రతి వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో వచ్చిన ఈ టీవీ కార్యక్రమాన్ని మీరు చూస్తారని మేము విశ్వసించుచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Greetings to you, dear friends, in the name of our Lord and Savior Jesus మన Christ. ప్రభువైనటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీకు అందరికీ శుభములు. A very precious greetings to you from our ministry too. మా పరిచర్యల ద్వారా మీకు శుభములు తెలియజేయచ్చు ఉన్నాము. And God has blessing us and empowering us, and He has given one more month to us to come before God. దేవుడు మనలను భద్రపరిచి శక్తివంతులనుగా చేసి మరి ఒక నెల మనము గడుపుటకు దేవుడు అనుగ్రహించారు. I request you all to be always spending time with God, because we are in dangerous situations. మనము ప్రమాదకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నాము కనుక ఎల్లప్పుడూ కూడా ప్రార్థన పూర్వకముగా జీవించండి. But do not worry, either it is dangerous, we are safe because God is with us. ఎంత ప్రమాదకరమైన పరిస్థితులైనను సరే దేవుడు మనతో ఉన్నాడు కనుక మనము ధైర్యము వహించి ఉందాం. Be courageous and have faith so that God will help you to overcome all your situations. ధైర్యము కలిగిన వారుగా విశ్వాస సహితముగా ఉండి అన్ని పరిస్థితులను జయించు వారముగా ఉందాం. And for our beautiful meditation, we are meditating about beatitudes. మనము ధన్యతలను గూర్చి ధ్యానించుచు ఉన్నాము. And it is from the book of Matthew chapter 5 verse 1 to 12. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుండి 12వ వచనములలో ఉన్న ధన్యతలను మనము చూచుచూ ఉన్నాము. Today for our meditation, let us read Matthew chapter 5 verse 10. 5వ అధ్యాయము 10వ వచనము చదివి మనము ఈ ధ్యానములోనికి వెళదాం. Matthew chapter 5 verse 10. 5వ అధ్యాయము 10వ వచనము. Blessed are those who are persecuted హింసింపబడువారు ధన్యులు, because of righteousness, నీతి కొరకు నిందింపబడువారు ధన్యులు, for there is the kingdom of God. దేవుని రాజ్యము వారిదే. Blessed are those who are persecuted for righteousness, నీతి కొరకు అనేకమైన నిందలు అనుభవించువారు ధన్యులు, for theirs is the kingdom of God. దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. The first 7 beatitudes are about attitude. నీకున్నటువంటి దృక్పథమును గురించి తెలియజేస్తూ ఉన్నవి మొట్టమొదటి 7 ఈ ధన్యతలు. Like we understood about poor in spirit means humble in the spirit. ఆత్మలో దీనులైన వారు ధన్యులని నేర్చుకున్నాం. And secondly, we must be a people who are mourning and they will be comforted by God. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురన్నాము. And thirdly, we understood about being meek, who will be calling as the inheritance of the earth. సాత్వికులు ధన్యులు, భూలోకమును స్వతంత్రించుకొందురని ధ్యానించాము. And next is those who are hunger and thirst for righteousness, for God will fill them. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు తృప్తి పరచబడుదురని నేర్చుకున్నాం. And next we understood about being merciful, then God will be merciful to us. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరింపబడుదురు. And finally, and next we understood about being pure in heart, which is very important in the sight of God. దేవుని దృష్టికి చాలా ప్రాముఖ్యమైనది హృదయ శుద్ధి కలిగి ఉన్నవారు ధన్యులు. And in the last week we meditated about being peacemakers. గత వారం మనము
సమాధానపరచువారుగా ఉండుట అనే విషయమును ధ్యానించాం. So humbleness, mourning, meek, merciful, thirst and hunger, and this next one is about pure in heart and this peace. 7 attitudes. గనుక ఈ ప్రత్యేకమైనటువంటి 7 ధన్యతలను గురించి మనం ధ్యానించాం. And now we are listening about very different thing from that 7 of the above. ఈ పైన ఉన్నటువంటి 7 విషయముల కంటే కూడా వ్యత్యాసమైనది వినుచూ ఉన్నాము. So here in this 10th verse we see about being persecuted. ఇక్కడ 10వ వచనములో నిందింపబడుట లేకపోతే హింసింపబడుటను గురించి చూచుచున్నాము. Persecution are 2 types. హింసింపబడుట అనేటువంటిది 2 రకాలు. Actually this are beatitudes which can be divided into 8 categories. 8 రకములుగా విభజింపబడినటువంటి ఈ ధన్యతలు నిజానికి చూస్తే, But as Jesus said, blessed for 9 times, we can meditate it as 9 beatitudes. ప్రత్యేకముగా 9 ధన్యతలుగా ధన్యత అని చెప్పబడినవి మనం ధ్యానించగలము. So persecution is of 2 types. 2 రకాలైనటువంటి హింస గూర్చి మనం చూస్తున్నాం. In this Gospel of Matthew, Jesus tells about 2 types of persecutions. మత్తయి సువార్తలో యేసువారు 2 రకములైనటువంటి హింసలను గురించి చెప్తూ ఉన్నారు. The first one we will meditate today, and next one we will meditate in the next sermon. ఈ దినాన్న మనము ప్రత్యేకముగా మొదటిది చూస్తాము, రెండవది తరువాత గమనిస్తాం. 2 types of persecutions which are, if we are getting it, we are blessed. మనము ధన్యతగా ఉండాలి అంటే 2 రకాలైనటువంటి హింసలు అనుభవించాలి. And the first type of persecution is persecuted for being righteous. నీతిగా ఉన్నందులకై మనము హింసింపబడతాం. Persecuted for the sake of righteousness. నీతిని కలిగి ఉన్న కారణాన హింసలు. And second type of persecution is persecution for Christ's sake. క్రీస్తు నిమిత్తము నిందింపబడుట. Jesus said this blessedness to the persecuted in 2 different streams. ఈ రీతిగా 2 రకములుగా ఈ హింసలను గురించి చెప్తూ ఉన్నారు. He says those who are persecuted for righteous sake, నీతి కొరకు ఆ విధముగా నిందింపబడి ఉండువారు, they will be part of the kingdom of God. దేవుని రాజ్యములో భాగస్థులుగా ఉంటారు. Righteousness, నీతి కొరకు హింసింపబడుట. the Greek word for righteousness is dikaiosune. డికయోసునే అనేటువంటి మాట అక్కడ గ్రీకు పదము వాడబడినది. It means to be in condition which is acceptable to God. దేవునికి అంగీకారయుతముగా బ్రతుకుట అనేటువంటి విధానం. And it is a state which is approved by God and which is very favorable in the sight of God. దేవుని దృష్టికి అంగీకరింపబడి ఆయన అనుమతించేటువంటిదిగా ఉండేటువంటి లక్షణము. So this righteousness is the thing which God approves in our life. మన జీవితంలో దేవుడు కోరుకునేటువంటిది లేకపోతే అంగీకరించి ముద్ర వేసేది. But how a person can be joyful even in the time of persecutions? అయితే మరి హింసలలో కూడా ఏ రీతిగా మానవుడు సంతోషముగా ఉండగలడు? And how can Jesus say that blessed are the persecuted? హింసింపబడువారు ధన్యులని యేసువారు ఎలా చెప్పగలుగుతున్నారు? Because if we are getting persecution, it means that we are standing for good things in our life. మనము నిందింపబడుతూ లేకపోతే హింసింపబడుతూ ఉన్నామంటే మంచి విషయముల కొరకు పోరాడుతున్నాము కనుక హింసింపబడుతున్నాము. That's why Jesus said in John chapter 15 like this. 15వ అధ్యాయం యోహాను సువార్తలు అందుకే చెప్పారు యేసువారు, If you are of the world loves you. లోకస్తులుగానే నీవు ఉంటే లోకము నిన్ను ప్రేమించును. But if you are out of the world, that means if you are against the world will hate you. లోకమునకు వ్యతిరేకముగా అనగా లోకాన్ని కాదు అనుకొని నీవు జీవించినట్లయితే లోకము నిన్ను ద్వేషించును అని చెప్పారు. Hence you are hating the world and the world is against you, you will be persecuted. అందుచేత నిన్ను లోకము హింసించున్నట్లుగా ఉంటుంది. So being standing for the righteousness means staying away from the conditions of the world and being accepted in the condition of God. నీతి కొరకు జీవించుట అంటే దేవుని సిద్ధాంతములను అనుసరించి లోక సిద్ధాంతములను విడిచిపెట్టుటలో ఉన్నటువంటి భావం. This world has a condition, ఈ లోకములో ఒక పరిస్థితి which is not pleasing to God. దేవునికి ఇష్టమైనటువంటి పరిస్థితి కాదు అది ఈ లోక స్థితి. God has his own standards and his own way of life. దేవుని యొక్క ప్రమాణములు వేరుగా ఉన్నవి. And he will approve
the people who are keeping those standards in their day-to-day life. దైవ ప్రమాణములకు అనుగుణముగా జీవించేటువంటి వారిని దేవుడు అంగీకరించువాడై ఉన్నాడు. But the people who will be approved by this world by following the standards of this world are not pleasing in God, pleasing in the sight of God. అయితే ఈ లోక ప్రమాణముల ప్రకారము జీవించుచు లోకస్తులుగానే ఉంటే గనక దైవ దృష్టికి అనుకూలము ఉండదు. So righteousness is that condition which is acceptable to God. దేవునికి అంగీకృతమైనటువంటిదిగా ఉండేటువంటిది నీతిగా జీవించుట. And unrighteousness is the thing which is condition acceptable to this world. ఈ లోకానికి కావలసినటువంటిది అవినీతి అనేటువంటి స్థితి. If you are living as unrighteous, నీవు గనక అవినీతి పరుడుగా జీవిస్తూ ఉంటే there will be no problem for you. You can live happily in this world. ఈ లోకమంతా నీకు ఆనందంగానే ఉంటుంది, నీకు సమస్యలే ఉండవు. Because none will turn against you. ఎందుకనగా ఎవరు కూడా నీకు వ్యతిరేకులుగా ఉండరు. If anyone asks you to give bribe, you will give bribe because you are unrighteous. లంచం అడిగితే నువ్వు లంచం ఇస్తున్నావు, అప్పుడు అవినీతిని ప్రోత్సహిస్తున్న వాడవే. If anyone tells you to do the wicked thing against your neighbor or against anyone, you will be ready to do it because you are unrighteous. పొరుగువాని ఎడల దుష్టత్వముగా ప్రవర్తించమని ఎవరైనా చెప్పినా నీవు చేసినా అది నీవు అవినీతిగా జీవించుటయే. And if you want to tell, if anyone tells, and if you want to tell false accusations or false witness, you will tell, then you will be unrighteous. అబద్ధ సాక్ష్యము చెప్పుతూ ఉండి ఇతరుల పక్షముగా మాట్లాడుతూ ఉంటే ఆ రీతిగా నీవు అవినీతి పరుడవే. Like this, if you live into the standards of this world, none will be against you. ఈ లోక ప్రమాణములన్నీ ఆ రీతిగా ఉండగా ఎవడోను కూడా నీకు వ్యతిరేకి ఉండడు. But if you are standing against giving bribing, కానీ ఒకవేళ ఇటువంటి క్రియలన్నిటికీ కూడా నీవు వ్యతిరేకమై జీవిస్తూ ఉంటే, if you are standing against the corruptness of this world, ఈ లోకపు దుష్టత్వమునకు వ్యతిరేకుడవై జీవిస్తూ ఉంటే, if you are obstacling the injustice and questioning the injustice of this world, అవినీతిని నీవు ప్రశ్నించువాడవుగా ఉన్నట్లయితే, there will be people who are ready to persecute you. అప్పుడు నిన్ను హింసించువారు కోకొల్లలుగా ఉంటారు. There will be even government authorities who will persecute you and who will put all cases against you. నీకు వ్యతిరేకముగా అనేకమైనటువంటి కేసులను బనాయించేటువంటి ప్రభుత్వాలు కూడా ఉండవచ్చు. It is sad to say this because today it is fat going in this world. ఈ లోకములో జరుగుతున్నటువంటి లోక రీతి ఈ రీతిగానే ఉన్నది, చాలా దుఃఖకరము చెప్పడానికి. If you want to live happily without any troubles, go into the standards of this world. సంతోషముతో నీవు జీవించవలెనంటే ఈ లోక ప్రమాణాలతో వెళ్ళిపో. But that is against the will of God. కానీ అది దేవుని యొక్క చిత్తమునకు వ్యతిరేకము. That is against the standard of God. దేవుని ప్రమాణమునకు అది వ్యతిరేకము. You may live happily by following the standards of this world. లోక మర్యాదను అనుసరించి నీవు జీవిస్తే ఒకవేళ జీవించి సంతోషముగా ఉండవచ్చు. But you won't get that true joy by God in the eternal kingdom. అయితే నిత్య రాజ్యములో దేవుడిచ్చు నిత్యానందమును నీవు కోల్పోయిన వాడవుగా ఉంటావు. That's why God says here, my people should not go in convenience with the unrighteous things of this world. కనుక దేవుడు చెప్తున్నాడు, నా ప్రజలైనటువంటి వారు ఈ లోక మర్యాదను అనుసరించి జీవించరాదు అని. They will keep my standard and live a righteous life. నేనిచ్చు ప్రమాణముల ప్రకారము నీతి కలిగిన జీవితాన్ని జీవించాలని దైవ కోరిక. There may be injustice around them. నీ చుట్టూ ఒకవేళ ఎంతో అవినీతి ఉండవచ్చు. There may be corruption around them. నీ చుట్టూ చాలా భయంకరమైనటువంటి భ్రష్టత్వం ఉండవచ్చు. There may be wickedness around you. క్రూరత్వము నీ చుట్టూ ఉండవచ్చు. But today God is telling to you, dear friends, we as the church and the Christians must show the standard of God to this world. కానీ ప్రియులారా, దేవుని యొక్క మాట ఇది నాన్న మనకందరికీ ఏమంటే, ఈ లోకములో ఉంటూ ఉండగా దైవ నిర్ణయ ప్రకారము మనము జీవించాలి. As the people of God, we must tell them this is the righteous acts and the righteous life God wants us to live. దేవుని ప్రజలముగా మనము ఇతరులకు కూడా తెలియజేయాలి దైవ చిత్తమైనటువంటి నీతి ప్రవర్తన. Yes, there is no righteous man in this world. ఈ లోకంలో ఎవడు నీతిమంతుడు లేడు, నిజమే. But Jesus made us as righteous. యేసు వారు మనలను నీతిమంతులనుగా తీర్చి ఉన్నారు. The people who are believing in Jesus are becoming righteous by washing through the blood of Jesus. ఎవరైతే క్రీస్తును నమ్ముతారో వారు ఆయన రక్తములో కడుగబడిన వారై
నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. And these people who are sanctified by through Jesus must keep righteous life in this world. క్రీస్తు ద్వారా పవిత్రపరచబడినటువంటి జీవితములు కలిగిన వారై లోకములో నీతిమంతులుగా ఉండాలి. And you must show that I became righteous by following Jesus and no more I follow the standards of this world. ఈ లోక ప్రమాణము లోక మర్యాదను బట్టి కాక క్రీస్తును అనుసరించి నేను జీవించుచున్నానని నీవు ధైర్యముగా నీతిమంతుడుగా ఉండాలి. To those people God is telling, అటువంటి ప్రజలకు దేవుడు చెప్తూ ఉన్నాడు, this world will be against you. ఈ లోకము నీకు వ్యతిరేకంగా ఉంటుంది. And you will be persecuted. నీకు హింసలు వస్తాయి. Persecutions means not only getting death. మరణమైపోవడం అనే కాదు హింస అంటే. Persecution means getting opposition or even getting false accusations or false scoldings. నీకు భయంకరమైనటువంటి వ్యతిరేకము, దుష్టముగా మాటలు పలకబడుట, నిన్ను నిందించుట అనేటువంటివి అనేకములున్నవి. These all comes under the category of persecution. ఇవన్నీ కూడా హింసలకు గుర్తే. So when you stand for right thing, మంచి కొరకు నీవు నిలవబడితే, and when you stand for righteous acts and righteous God, నీతి క్రియల కొరకు నీతి కలిగిన దేవుని పక్షముగా నీవు జీవిస్తే, the unrighteous people and the wrong people will always look to question you. అవినీతి పరులందరూ కూడా ఎల్లప్పుడూ నిన్ను ప్రశ్నించువారుగానే ఉంటారు. But if you are living unrighteous life, there will be no questions before you. నీవును ఒకవేళ వాళ్ళతో కలిసి అవినీతిగా జీవిస్తే గనక నీకు ప్రశ్నలే ఉండవు నీ పక్షాన. So today, dear friends, if Christianity is placing today persecution, it means we are living righteous life in this world. ఈ దినములలో క్రైస్తత్వము హింసింపబడుచు ఉన్నది అంటే నీతిగా బ్రతుకుచు ఉన్న వారికే ఇటువంటి హింసలు. And I say, if you are person who is telling my neighbors are persecuting me, my people are opposing me, and they are telling all things against me, నా ప్రజలు నా చుట్టూ ఉన్నవారే నాకు అనేకమైన వ్యతిరేకముగా మాటలు పలుకుతున్నారు అని నీవు అనుకుంటే, it means you are standing for right thing. నీవు మంచి కొరకు నిలవబడిన వాడవుగా ఉన్నావని తెలుసుకో. Jesus says here, ఇక్కడ యేసు వారు చెప్తూ ఉన్నారు, being persecuted for the righteousness, నీతి కొరకు హింసింపబడువారు, and they are blessed. వారు ధన్యులు. Being persecuted for righteousness is different from getting punishment for unrighteousness. ఆ అవినీతి కొరకు శిక్ష పొందుట దానికంటే కూడా నీతి కొరకు నింద పొందుట వేరే భేదము కలిగినది. So being persecuted for righteousness means standing for righteousness and getting problems. నీతి కొరకు నీవు నిలబడ్డప్పుడు సమస్యలు వస్తాయి, అది వేరే విషయం. But getting punishment for unrighteousness is you are not following the principles, so you are getting punishment. అవినీతిగా ఉన్నావు అంటే నీకు నిందలు వస్తున్నవి, లేకపోతే శిక్షలు వస్తున్నవి అంటే అది పెద్ద విశేషము కాదు. Today the church is facing persecution. ఈ దినములలో సంఘము హింసలను ఎదుర్కొనుచు ఉన్నది. The people of God are facing persecutions. దేవుని ప్రజలు హింసలు ఎదుర్కొంటూ ఉన్నారు. And even other faith people are facing persecutions. ఇతర విశ్వాసాలలో ఉన్నవారు కూడా సమస్యలు లేకపోతే హింసలు ఎదుర్కొంటున్నారు. If you are standing for good, this world will always question you. మంచి కోసం నువ్వు నిలబడితే ఈ లోకం ఎప్పుడు కూడా నిన్ను ప్రశ్నించేదిగానే ఉంటుంది. But take courage. కానీ ధైర్యంగా ఉండు. As you are person standing for right thing, take courage and stand for right thing only. నీతి కొరకు నిలబడేవాడుగా ఉన్నావు అంటే ధైర్యంగా ఉండు, దాని కొరకే నిలవబడు. Do not take any advantage by going in relationship to the world. లోక మర్యాదను అనుసరించి వెళ్ళడానికి ఏమాత్రము ప్రయత్నించవద్దు. Because getting persecuted for righteous is very pleasing in the sight of God. ఎందుకనగా నీతి కొరకు హింసింపబడువారు దేవుని దృష్టిలో అంగీకరింపబడేవారు. And Jesus said like this in 2 Timothy chapter 3 verse 12. 3వ అధ్యాయము 12వ వచనము 2వ తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. Indeed, all who wants to live godly life will be persecuted. నీతి కొరకు దేవుని కొరకు బ్రతికే వారందరూ కూడా హింసింపబడతారు. Apostle Paul is telling to Timothy, if you are living godly life, you will be persecuted. దైవ భక్తి కలిగి బ్రతికే వారందరూ కూడా హింసింపబడతారు అని అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తూ ఉన్నాడు ఆ పత్రికలో. As I said, righteousness is the condition acceptable in the eyes of God. దేవుని దృష్టికి అంగీకారమైనటువంటి ఈ నీతి జీవితము, and it is the
imputation of God's attitude into our life, that is righteousness. దేవుని యొక్క దృక్పథమే మనలోనికి నాటబడినదై ఉన్నటువంటి నీతి జీవితము. So this godly life is so called the righteousness that which is unacceptable to the people. లోకానికి ఇష్టం అవ్వదు దైవ నీతి కలిగినటువంటి జీవిత So విధానం. Apostle Paul is telling the people may not accept the godly life you are living, dear Timothy. దైవ భక్తితో నీవు ఉన్నావు అంటే ప్రజలు నిన్ను అంగీకరించకపోవచ్చు ఓ తిమోతి. Timothy, but you must keep the godly life which is very pleasing to God. దేవునికి ఇష్టమైనటువంటి ఆ దైవ భక్తిని నీవు కొనసాగించుకో తిమోతి అంటున్నాడు. As we are in ungodly world, ఈ లోకమంతా కూడా దేవుడు లేనటువంటి లోకముగా ఉన్న జీవితము. people won't listen godly sayings. దేవుని మాటలు ఎవరు వినే విధముగా లేరు. People are not able to accept the godly life. దేవుని జీవితము దైవక సంబంధమైన జీవితము అంగీకరించే ప్రజలే లేరు. Because if they see any godly people, they can find righteousness and they cannot do unrighteous acts. అందుచేతనగా దైవ ప్రజలు ఎవరైనా ఉన్నారు అంటే నీతిని విడిచిపెట్టి బ్రతికేవారు కాదు అని వారు గమనిస్తున్నారు. Because if there is godly righteous person, he is always there to point the mistakes of the others. ఇతరుల యొక్క తప్పులను చూపించేటువంటి వాడుగా నీతిమంతుడు ఉండగలుగుతాడు. Because he will stand for justice and he will caution the injustice. నీతి కొరకు నిలవబడి అవినీతిని ప్రశ్నించేవాడే కదా మరి నీతిమంతుడు. So that's why the ungodly world will be always against the godly community. గనుక దైవిక సంబంధమైన ప్రజలకు ఎల్లప్పుడూ కూడా దేవుడు లేని ప్రజలు వ్యతిరేకులుగానే ఉంటారు. So these godly people will be persecuted always, hence they are very pleasing to God. దైవ భక్తితో ఉండే వారు హింసింపబడతారు, వారికి దేవునికి ప్రియులై ఉన్నారు. So today I urge you, dear friends, in this unrighteous world, let us be righteous. కనుక ప్రియ స్నేహితులారా, ఈ దినాన మీకు సవాలు ఇచ్చుచూ ఉన్నాను, అవినీతి కలిగినటువంటి లోకములో నీతిమంతుడుగా జీవించు. And for example, if we see in Old Testament of the Bible, బైబిలులో ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథపు ఉదాహరణ చూస్తే the first family of the Bible is Adam and Eve and Cain and Abel. ఆదాము అవలు ఏబేలు కయీను అనేటువంటి వారి యొక్క ప్రథమ కుటుంబం. We see when Abel and Cain, they offered the offering to God. హేబేలు కయీను అనేటువంటి వారు దేవునికి అర్పణలు తెచ్చినప్పుడు Cain's offering was not acceptable, but Abel's offering was acceptable to God. కయీను యొక్క అర్పణ అంగీకరింపబడలేదు, హేబేలు యొక్క అర్పణ అంగీకరింపబడినది. This righteous offering was pleasing before God, and that wicked offering was not pleasing to God. నీతియుక్తమైనటువంటి ఆ బలి హేబేలుది దేవునికి అంగీకారముగా ఉండినది, కయీను యొక్క అవినీతి బలి అంగీకరింపబడలేదు. Because of that acceptance of the righteous living of Abel, Cain went in war and killed Abel there. అక్కడ ఆ రీతిగా నీతిగా బ్రతికినటువంటి హేబేలును కయీను అనేటువంటి అవినీతి పరుడు చంపుట జరిగినది. And even in the life of Joseph, we see Joseph lived a righteous life. యోసేపు నీతిగా బ్రతికినవాడు. If his brothers are doing any unrighteous acts, he is to go to the father and say, Father, our brothers are doing like this. సహోదరులు ఈ రీతిగా బ్రతుకుతున్నారని ఏదైనా ఉన్నదంటే తండ్రికి తెలియజేసిన తప్పు మాత్రమే చేశాడు అతను. And even we see in the Potiphar's home, Joseph kept his righteousness. పోతీఫర్ అనేటువంటి అధికారి ఇంటిలో కూడా అతని యొక్క నీతిని నిలుపుకున్నాడు. And because of keeping his righteousness, he was persecuted and humiliated in his life. ఎంతో కూడా నిందింపబడిన రీతిగా హింసింపబడ్డాడు అతని యొక్క నీతి జీవితము నిమిత్తము. And in the life of Elijah, we see he cautioned the king and the queen because they were doing evil in the sight of God. దేవుని దృష్టికి దుష్టత్వముగా జీవించుచున్నటువంటి రాజును రాణిని ప్రశ్నించాడు గనుక ఏలియా హింసను అనుభవించాడు. He said, you are doing unacceptable things before God and God is going to punish you. దేవునికి అంగీకారము కాని క్రియలు చేయుచున్నావు, దేవుడు నీకు శిక్ష విచ్చుచు ఉన్నాడని తెలియజేశాడు. Because of standing for righteousness and because of preaching righteousness,
నీతి కొరకు నిలువబడి నీతిని ప్రకటించినప్పుడు he got in written a great commandment from the queen that you will be taken, I will take your life away. ప్రతిఫలముగా ప్రాణమును తీయబడేటువంటి ప్రకటన వచ్చింది అతనికి. So righteous will be persecuted always. గనుక ఎల్లప్పుడూ కూడా నీతిగా బ్రతికేవాడు హింసింపబడతాడు. But remember, in these all three examples we even see the God's power in their life. అయినా కూడా ఈ మూడు ఉదాహరణలలో కూడా దైవ శక్తిని వారు అనుభవించినది మనం గమనించగలం. The cry of Abel's blood went into the presence of God. హేబెలు రక్తము దేవుని సన్నిధికి వెళ్ళినది. After the persecutions of Joseph became a great prime minister in the land of Egypt. హింసలు అనుభవించినప్పుడు యోసేపు ఐగుప్తు దేశమునకు ప్రధాన మంత్రిగా ఉన్నాడు. Elijah, who stood for righteousness and got the punishment or got the persecuted, he became a great man of God, conquering all the problems with the Spirit of God. ఉన్నటువంటి సమస్యలన్నిటినీ దైవ శక్తి ద్వారా ఎదుర్కొన్నవాడ ఏలియా కూడా ఉన్నత స్థితిలో ఉన్నాడు. So if you are standing for righteousness, world will persecute you. గనుక నీతి కొరకు నీవు నిలబడ్డవాడవైతే లోకము నిన్ను హింసిస్తుంది. But there is the door of heaven which is open always for you, to work for you, to do great things for you. అయినప్పటికీ పరలోక ద్వారములు నీ కొరకు ఎల్లప్పుడూ కూడా తెరువబడి ఉండి నిన్ను ఉన్నతినిగా నిలుపగలవు. So today, dear friends, గనుక ఈ దినాన ప్రియ స్నేహితులారా, if you want to get the blessings of God, let us be the people standing for righteousness. దేవుని ఆశీర్వాదములు పొందగోరినట్లయితే నీతి కొరకు నిలువబడు. In this year of 2020, 2021వ సంవత్సరములో on the day of Easter, in a place called Machilipatnam near, a incident took place. మచిలీపట్నం దగ్గర ఈస్టర్ కాలంలో ఒక సమస్య జరిగింది. And on that night after the celebration of Jesus' resurrection, యేసు ప్రభు యొక్క పునరుత్థానమును వారు ఆనందించిన అనంతరము a pastor and pastor's wife went back to the church to sleep inside the church. దేవాలయంలో విశ్రాంతి తీసుకున్నట్టుగా ఆ రాత్రి కాపరి గారు ఆయన భార్య వెళ్ళి ఉన్నారు. But they found two drunkards who are sitting on the table of the church. ఆ సంఘము ఆ దేవాలయం ముందు ఇద్దరు కూర్చుండి ఉన్నారు, త్రాగుబోతులు. Dear Pastor Amma, the woman of God went to them and said, it is not good to drink here. పాస్టర్ గారు వెళ్ళి ఇక్కడ త్రాగుతున్నారేంటి నాయనా అని అడిగింది. It is not acceptable to God. You are in the boundaries of the church, so do not drink here. Go away from here. ఈ దేవాలయ పరిధిలో ఉన్నారు మీరు, ఇక్కడ త్రాగబోతులుగా ఉండొద్దు, మీరు దూరంగా వెళ్ళిపోండి అని ఆవిడ హెచ్చరించారు. She was telling and pleading them to go away from this place because they are doing unrighteous thing there. అవినీతి క్రియగా ఉన్నటువంటి ఆ కార్యము ఇక్కడ జరగకూడదు కనుక మీరు వెళ్ళిపోండి నాయనా అని ఆవిడ చెప్పింది. But instead of listening to her, those people persecuted her and killed her there. ఆమె మాటలు వినడానికి బదులుగా ఆమెను హింసించి ఆమెను చంపివేశారు కూడా వాళ్ళు. Today, dear people, I say like this. ఓ ప్రజలారా, ఈ రీతిగా చెప్తున్నాను ఈ మాట. That woman of God stood for righteousness and she was persecuted there. ఆ స్త్రీ, ఆ పాశ్రమ గారు నీతి కోసం నిలబడింది, అక్కడ హింసను అనుభవించింది. So she has a great heaven's door open for her. ఆమె కొరకైతే పరలోక ద్వారములు తెరవబడి ఆహ్వానింపబడింది. I doesn't mean by this example that go and get persecuted by the people. నేను దాని అర్థం ఏంటంటే ప్రజలు నిన్ను ఆ రీతిగా ఎల్లప్పుడూ చంపేవారుగా ఉండే పరిస్థితులు తెచ్చుకోమని కాదు. And I don't encourage people to persecute Christians or persecute the righteous ones. దాని అర్థము నీతిమంతులుగా ఉన్న వారిని గాని క్రైస్తవులుగా ఉన్న వారిని గాని ఇతరులు హింసించమని కూడా చెప్పడం లేదు. But Jesus is teaching a lesson that if you stand for righteous, I will be there with you to take you to the kingdom of God. యేసు వారి యొక్క ప్రబోధలు ఏమంటే, నీతిగా నీవు నిలబడి జీవించినట్లయితే నిన్ను హెచ్చించువాడను, నీతో నేను ఉంటానంటున్నాడు యేసువారు. So to be glorified by God, దేవునితో నీవు మహిమపరచబడాలి అంటే, to be the part in the kingdom of God, దేవుని రాజ్యములో భాగస్థుడుగా ఉండాలి అంటే, let us stand for righteousness no matter of any situations. ఎంత పరిస్థితి ఎదురైనప్పటికీ నీతిగా నిలవబడు. Let us stand for righteousness in any sorts of circumstances or oppositions which may arise. వ్యతిరేక పరిస్థితులు ఎంత బలీయమైనప్పటికీ నీతి కొరకు నిలవబడు. Stand for righteousness, నీతి కొరకు నిలవబడు, and you will be inheritance in the kingdom of God. దేవుని రాజ్య వారసుడు అవుతావు. Let's pray.
ప్రార్థిద్దాం. Father, we thank you for the word today. తండ్రి, ఈ మాటల కొరకు నీకు వందనములు. Lord, help us to be righteous in your sight. నీ దృష్టికి మేము నీతివంతులముగా ఉండునట్లు అనుగ్రహించుము. Even if persecutions, troubles, oppositions may arise against us, హింసలు, కష్టములు, వ్యతిరేకతలు ఎన్ని వచ్చినప్పటికీ help us always to stand for the right thing. ఎల్లప్పుడూ నీతి కొరకు నిలువబడుటకు సహాయం చేయము. Thereby help us to obtain your kingdom. తద్వారా పరలోక వారసత్వము మాకు దయచేయము. Lord, I pray those people who are being humiliated and persecuted for righteousness, let them be empowered by your strength. నీతి కొరకు నిందింపబడుచు ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నీ ద్వారా శక్తి పొందుదురుగాక. Thank you, God, for hearing our prayer. మా ప్రార్థనను ఆలకించినందులకు వందనములు. We ask in Jesus' name. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. May God bless you all. మిమ్మల్నందరినీ దేవుడు దీవించును గాక. Thank you for listening the word of God. Hope you all are blessed by this program. For your prayers and concerns, our phone numbers 8863-29940 and one more phone number 9177-383746. Our address, Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Bhaskar Nagar, Samalkot, Emmanuel Church, 533440, India.